గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మన ఈరోజు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ బై డాక్టర్ ఆర్కే బన్సాల్లో షియర్ స్ట్రెస్ ఇన్ బీమ్స్ అనే టాపిక్ గురించి చూడబోతున్నాం. సో ఇక్కడ మనకు ఒక బీమ్ చూపించున్నా. ఈ బీమ్లో ఈ ట్రాన్స్ఫర్ సెక్షన్స్ అంటాం. వీటిని వచ్చే సెక్షన్స్ని లాంగిట్యూడినల్ సెక్షన్ అంటుంటాం. ఫస్ట్ ది బీమ్ ఈ సబ్జెక్ట్ టు బెండింగ్ మూమెంట్ అనేది మనకి ఇలా సబ్జెక్ట్ అయినప్పుడు ఫస్ట్ మనం ఒక ఫార్ములా అనేది డెరివేట్ చేస్తాం. M/I ఈక్వల్ టు ρ/y ఈక్వల్ టు E/R. సో ఈ ఫార్ములాలో మనం ఏమనుకుంటామంటే బెండింగ్ మూమెంట్ అనేది కాన్స్టెంట్గా ఉంది అనుకుంటాం. కాన్స్టెంట్గా ఉంది, కానీ షియర్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్ ఉన్నప్పుడు షియర్ ఫోర్స్ 0 అవుతుంది. కానీ బెండింగ్ మూమెంట్ అనేది వేరీ అవుతున్నప్పుడు షియర్ ఫోర్స్ ఉంటుంది. షియర్ ఫోర్స్ 0 కాదు. ఈ షియర్ ఫోర్స్ కూడా ప్లస్ దాంతోపాటు సెక్షన్ టు సెక్షన్ వేరీ అవుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ షియర్ ఫోర్స్ జనరల్ ఫార్ములా అనేది షియర్ ఫోర్స్ ఈక్వల్ టు ఫోర్స్ బై షియర్ ఏరియా. సో ఇప్పుడు ఈ సెక్షన్లో మనం బన్సాల్ గారు ఈ రెక్టాంగులర్ సెక్షన్, సర్క్యులర్ సెక్షన్, ఐ సెక్షన్, టీ సెక్షన్ వాటికి ఇంకొన్ని సెక్షన్కి షియర్ ఫోర్స్ సబ్జెక్ట్ అవుతే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పుంటారు. సో మనం షియర్ ఫోర్స్కి డెరివేషన్ లేకుండా డైరెక్ట్గా ఫార్ములాగా వచ్చినప్పుడు షియర్ ఫోర్స్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్ ఇంటూ A ఇంటూ Y/bar బై I ఇంటూ B. ఇది షియర్ స్ట్రెస్ కనుక్కోవడానికి ఫార్ములా. ఈ షియర్ స్ట్రెస్ ఎలా కనుక్కోవాలి ఈ సెక్షన్కి అనేది ఈ బన్సాల్ గారు ఈ లెక్చర్ అనేది ఈ టాపిక్ అనేది చెప్పున్నారు. సో ఇప్పుడు షియర్ ఫోర్స్ Fతో మనం రీప్రజెంట్ చేసాం. ఏతో షియర్ ఏరియా, నాట్ ఏరియా, సెక్షన్ ఏరియాగా షియర్ ఏరియాని రీప్రజెంట్ చేసాం. Y/barతో క్రాస్ సెక్షన్ ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ, షియర్ ఏరియా ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ, క్రాస్ సెక్షన్ ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ కాదు, షియర్ ఏరియా ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి న్యూట్రల్ యాక్సిస్ ఉండే డిస్టెన్స్ వచ్చి Y/bar చెప్తుంది. I అనేది మొత్తం ఒక ఏరియా, ఒక మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, మొత్తం షియర్ ఏరియా ఒక మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చి I అనేది షియర్ ఏరియా కాదు, సారీ మొత్తం ఒక సెక్షన్ ఏరియా. సో మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఇది వచ్చి షియర్ ఏరియా చెప్తుంది, ఇది వచ్చి షియర్ ఏరియా చెప్తుంది, ఇది వచ్చి సెక్షన్ ఏరియా చెప్తుంది. సెక్షన్ ఏరియా ఒక విడ్త్, సెక్షన్ ఏరియా ఒక మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇది వచ్చి షియర్ ఏరియా ఒక ఏరియా, షియర్ ఏరియా ఒక న్యూట్రల్ యాక్సిస్ నుంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఉండే లెంత్. ఇప్పుడు మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏంటంటే షియర్ స్ట్రెస్ ఈక్వేషన్ ఉండే షియర్ స్ట్రెస్ అనేది లాంగిట్యూడినల్ ప్లస్ ట్రాన్స్వర్స్ ఏదైనా కావచ్చు, ఆర్ ట్రాన్స్వర్స్, లాంగిట్యూడినల్ ఆర్ ట్రాన్స్వర్స్ ఏదైనా కావచ్చు. లాంగిట్యూడినల్ అనేది ఎంతైతే ఉందో దానికి కాంప్లిమెంటరీ షియర్ ట్రాన్స్వర్స్లో ఉంటుంది అనమాట.